దవన పూజ పేరిట ఆలయాలలో విశేషమైన అర్చనలు జరుపుతూ ఉంటారు కదా, దీని ప్రత్యేకత ఏమిటి? చైత్రమాసం పాడ్యమి మొదలుగా పౌర్ణిమ వరకు దవన పూజనం అన్న పేరిట వివిధ ఆలయాలలో ఆగమ నియమాలకు లోబడి ఒక ప్రత్యేకమైన విశేష ఉత్సవం నిర్వహించాలి. దవనం అంటే ఈనాటి కాలంలో మల్లెపువ్వుల మధ్యన మాలికలుగా అలంకరించే సమయంలో, అల్లిక చేసే సమయంలో వినియోగించేటటువంటి ఆకుపచ్చ వర్ణంలో ఉండే పత్ర రూపం కాదు. ఈ దవన జాతి కూడా ఈనాటి కాలంలో అంతరించింది. సువాసనలు విస్తరింపజేస్తున్న కారణం చేత మరువం అన్న పేరిట మనకు లభించే దవనాన్నే మనం వినియోగిస్తున్నాం. దేవ పూజనం అది నిజమైన పదం. పాడ్యమి మొదలుగా పౌర్ణిమ వరకు ఆ తిథికి ఆధిపత్యం కలిగిన దేవత ఆలయంలో ఆ ఆలయ స్థల ఆగమ సూత్రాలకు నియబడి, ఆ నియమానికి లోబడి 18 నుంచి 180 సంఖ్యలో దర్భలను 9, 9, 9 ఇలా బొత్తులుగా ఏర్పాటు చేసి ఆ మూల విరాట్టుకు అలంకరించాలి. దర్భలతో మాలికలు చేసి బంధనంగా ఏర్పాటు చేయాలి. సంవత్సర కాలమంతా వివిధ ఉత్సవాలతో సేవలతో ఆ అర్చామూర్తిని సేవించిన కారణం చేత మూల విరాట్టుకు కొద్దిపాటి భంగం కలగవచ్చు. మూలం ఎక్కడైతే ఏర్పాటు చేశామో అష్టబంధిక ఆ మూల బంధనం చెదరవచ్చు. ఆ బంధనం చెదరకుండా మనం చేసేటటువంటి వార్షిక నిత్య సంబంధిత ఉత్సవాలలో, పూజలలో లోపాలు దొరలవచ్చు. కుడి చేతిలో అభిషేక జలం వినియోగించాలి. పొరపాటుగా ఒకసారి ఎడమ చేతిలో కూడా కొన్ని చుక్కలు పడవచ్చు. ఇలాంటి దోషాలన్నీ కూడా తొలగించే విధంగా ఉండే మంత్రాలను చదువుతూ దర్భలతో మాలికలుగా చేసి ఆ ఆలయంలో ఉండే స్థిర అర్చామూర్తిని అలంకరించాలి. ఇది దమన పూజనం. దమింపజేయుట, నియంత్రించుట అనే అర్థంలో కూడా ఈ శబ్దాన్ని వినియోగిస్తూ ఉంటాం. దేవ పూజనం నిజమైన శబ్దం. పాడ్యమి నాడు బ్రహ్మ, విదియ నాడు అలాగే తదియ నాడు కుమారస్వామి, బ్రహ్మదేవుడితో పాటుగా అమ్మవారు, చవితి నాడు గణపతి, అలా పంచమి నాడు, షష్ఠి నాడు ఒక్కొక్క దేవతని ఆరాధించాలి. ఇది శాస్త్ర ప్రమాణం. పాడ్యమి నాడు అగ్నిహోత్రుడు, విదియ నాడు బ్రహ్మ, తది నాడు పార్వతి, చవితి నాడు గణపతి, ఇది కూడా ఒక ప్రమాణం ఉంది. కనుక దమన పూజనం అంటే ఆలయంలో ఉండే స్థిర అర్చామూర్తికి పటుత్వం, బలం చేకూర్చడం. ఇది ఒక ఆగమ నియమం.